ఈరోజు సీతానవమి అంటే శ్రీరామచంద్రుడి యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆ సీతమ్మ తల్లి ఈ భూమి మీద అవతరించినటువంటి పవిత్ర దినం. సీతమ్మ తల్లి గురించి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉందండి. ప్రేమ్ణానువృత్యా శీలేన ప్రశ్రయావనతా సతి భియా హ్రియా చ భావజ్ఞా భర్తు సీతాహరన్మనః. ప్రేమ్ణా అనువృత్య ఆ సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడిని ఎప్పుడూ అనుసరించేదండి. ఆయన వనవాసంలోకి వెళ్ళినా కూడా సీతమ్మ తల్లి ఆయనతో పాటుగా వెళ్ళేది. ఇయం సీత మమసుత సహధర్మచరీతవ. జనక మహారాజు సీతమ్మని శ్రీరామచంద్రుడికి అప్పగించే సమయంలో ఏమన్నాడంటే, ఎలా అయితే నీడ ఒక వ్యక్తిని అనుసరిస్తూ ఉందో అదే విధంగా సీతాదేవి కూడా ఎప్పుడు శ్రీరామచంద్రుడిని అనుసరిస్తూనే ఉంటుంది, ఆయనతోనే ఉంటుంది, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. భియా హ్రియాచ భావజ్ఞ. భియా అంటే గౌరవంతో కూడినటువంటి కాస్త భయంతో, భక్తితో కూడినటువంటి భయంతో. హ్రియా అంటే ఒక బిడియ